వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి ఈ కుట్రలు, ఈ దుర్మార్గాలు ఇంకా కొనసాగటానికి వీలు లేదు. ఇలాంటి వ్యక్తుల్ని తరిమి కొట్టినా సిగ్గు లేకుండా ఇవాళ వచ్చి రోడ్లెక్కి బరితెగించి మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. ఇవాళ కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాలా? ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే మద్యం పాలసీ ఒక బెస్ట్ పాలసీ తీసుకొచ్చాం. ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా టోటల్ ట్రాన్స్పరెంట్గా ఏదైతే ఎక్కడి నుంచి అయితే ఉత్పత్తి ప్రారంభమవుతుందో చివరి వరకు ట్రాక్ చేసే విధానాన్ని పెట్టాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, ప్రతి 3 బాటిల్స్కి 1 బాటిల్ కల్తీ మద్యం ఉందని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎక్కడన్నా ప్రూవ్ చేయగలిగారా? ఆ రోజునే మేము యాప్ తీసుకొచ్చాం, ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకొచ్చాం. ఎక్కడైనా మీరు ట్రాక్ చేసుకోండి, ఎక్కడైనా ఒక కల్తీ మద్యం బాటిల్ ఉన్నా దాన్ని సీరియస్గా తీసుకునే దానికోసం మేము చెప్తే 1 బాటిల్ కూడా మీరు చూపించలేక, అంటే ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే ఆ రకంగా మాట్లాడంటే ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ఆలోచన కాదా? ఒకసారి ప్రజలందరూ కూడా మనం గమనించాల్సినటువంటి విషయం. ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నాం మేము. ఇలాంటి కార్యక్రమాలు జరగడానికి అవకాశం లేకుండా చేశాం. పక్క రాష్ట్రాల నుంచి ఎటువంటి కల్తీ మద్యం కూడా మనకు రాకుండా. మీరు చేసిన కారణాల వల్ల కొన్ని బ్రాండ్స్ మన రాష్ట్రానికి రావాలంటేనే భయపడిపోతున్నటువంటి పరిస్థితులు.